దేవా, ఇంత మాట నన్ను అన్నారు ప్రభా, నలుగురిలో నన్ను ఇంత అవమానపరిచి, ఇది నువ్వు విన్నావుగా, ఇది నువ్వు చూసావుగా. నేను ఎరగని అబద్ధాలు నా మీద నిందలేశారయ్యా. నేను ఎరుగుతున్నా ప్రభా, అది నేను అలా అన్నానా, నన్ను నిందించాను. నీకు తెలుసు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎప్పుడైతే మనం ఆ దీన మనసుతో దేవునికి వెళ్ళి చూసామో రాసి పడేస్తాడు. అయిపోయింది ఇంకా. దేవునికి మహిమ కలుగునుగా. ఇక నేను చెప్పడం కాదు, ఇందాక చెప్పాను కదా, 15 పైసలు గుడ్డు ఎక్కడ, డీసీఎం వెహికల్కి గుడ్లు ఎక్కడ, ఆ షాప్ అంతే ఉంది. దేవుడు చేసే కార్యం దేవుడు చేసే, అట్లా ఎన్ని కార్యాలు చేశాడో నాకు. సంబంధమైన వాటి విషయంలో మన అభిప్రాయాలు ఏంటి, ఏమై ఉండాలి? అన్నిటి విషయమై మితముగా ఉందాం, అమితంగా దేవుడితో ఉందాం, దేవుణ్ణి కోరుకుందాం. మోసం చేసుకోవద్దు మనల్ని మనం. కానీ మట్టికున్న శక్తి ఏంటో తెలుసా, లాగుతుంటది. ఇది నిజమని భ్రమ పుట్టించింది, ఇది స్థిరమని మాయ చేసింది, ఇది వాస్తవమని మోసపుచ్చింది. తెలుసు నీకు ఆ సంగతి, కానీ ఆ మోసంలో పడొద్దు. వాస్తవాన్ని కళ్ళారా చూడండి, వాస్తవంలోనికి రండి, దృష్టి నిమ్మని దేవుణ్ణి వేడుకోండి, నిదానించి దేవుణ్ణే హత్తుకోండి. ఆయన చూచి, నిదానించి చూచి అంటే తేరి చూచి ఆయన మీదే మనసు నిలబండి, ఆయన్నే హత్తుకోండి. ఇప్పటికే మీలో కొంతమంది కొన్ని అనుభవాలు, చేదైన అనుభవాలు చూస్తున్నారు. మీకైతే ఇంకా క్లియర్గా అర్థమైంది నేను చెప్పిన ఈ విషయం. అందరికీ గ్రహింపు కలిగిందని నేను అనుకుంటున్నాను. చెప్పండి, వేరుపరచబడకపోతే మనకి దృష్టి కలగాలంటే మనల్ని దేవుడు, ప్రత్యక్షత కలగాలంటే, తరాలకు ఆశీర్వాదకరంగా చేయాలంటే, మనల్ని కూడా దీవించాలంటే విరవబడినట్లు మనల్ని ఆయన రైట్. అలాగే మనం రక్షణ పొందాలంటే కూడా వేరుపరచబడాలి. ఈ 4 సంగతులు మీ హృదయంలో భద్రం చేసుకొని మీరు కూడా దేవునికి కనెక్ట్ అవ్వండి. మాయలను నమ్మి భ్రమపడకండి, మోసపోకండి. ఓకేనా? రైట్. ఎందుకయ్యా నాకింత దరిద్ర బతికిచ్చావు, నన్నెందుకు ఇంత కిందికి నెట్టావు, నన్నెందుకు ఇంత దిగజార్చావు, నన్నెందుకు ఈ స్థితిలో ఉంచావు, నాకెందుకు ఇంత పరిస్థితి అనుమతించావంటే, అందరికంటే నిన్ను హెచ్చించాలనుకుంటున్నానని చెబుతాడు అడిగితే.